హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఎల్లిపాయ కారం ఎలా చేయాలో చూపిస్తాను వీడియోలో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏం లేదండి, చాలా సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ ఇదైతే. మనం రోట్లో ఒక 15-16 ఎల్లిపాయ రెబ్బలు తీసుకొని అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి. కారం ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే ఒక 2-3 డేస్కి ఎల్లిపాయ కారం వచ్చేటట్లుగా నేను చేసుకుంటున్నా. ఇప్పుడైతే ఒక 2-3 స్పూన్స్ ఏమో కొంచెం ఉప్పు వేసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నా. జీలకర్ర వేస్తే కొంచెం ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేస్తున్నా. కరివేపాకు ఎందుకంటే మంచిగా స్మెల్ రావడానికి కరివేపాకుతోని ట్రై చేస్తే ఎల్లిపాయ కారం కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా దంచుకోవాలి ఎల్లిపాయలని. ఇప్పుడైతే మనం పోపు పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఇదైతే మనం ఇన్స్టెంట్గా ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఎల్లిపాయలు, కారం, ఉప్పు, ఇంకా జీలకర్ర, ఆవాలు ఎట్లాగో ఇంట్లో ఉంటాయి. ఇంకా పప్పులో అట్లా నెయ్యి వేసుకొని ఎల్లిపాయ కారం వేసుకొని తింటే వేడివేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుందండి కర్రీ. నాకైతే ఇట్లా తినడం చాలా అంటే చాలా ఇష్టం. స్పైసీగా తింటా నేను. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుంటున్నా. పోపు గింజలు నా దగ్గర కొన్ని మాత్రమే ఉన్నాయి, అందుకే అవే వేసిన. ఇంకా పప్పులు అవన్నీ వేసుకోవచ్చు, శనగపప్పు, మినపప్పు. ఇదైతే ఒక 5 మినిట్స్లో అయిపోతుంది ఎల్లిపాయ కారం ప్రాసెస్ అయితే. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నా. ఇప్పుడు ఎల్లిపాయ కారం వేసుకోవాలి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఇంటి దగ్గర. నేను హాస్టల్లో ఉండి కూడా ఇవన్నీ చేస్తున్నా. అదే ఇంట్లో ఉంటే ఇంకా అన్నీ మంచిగా చేసుకోవచ్చు. అది కొంచెం మగ్గిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ మాడిపోతుంది, కారం మాడిపోవద్దు. ఇప్పుడైతే కలుపుకుంటున్నా. ఒక 2-3 డేస్ తినొచ్చు ఇట్లా మనం ఇన్స్టెంట్గా కారం పొడి ఇట్లా చేసుకొని ఎల్లిపాయ కారం. అది కూడా హాస్టల్లో ఉండే వాళ్ళైతే పప్పులో తినొచ్చు, మంచిగా ఉంటుంది టేస్టీగా. కొంచెం మగ్గాలి ఇంకా. మీకు ఈ ఎల్లిపాయ కారం నచ్చినట్లయితే కామెంట్ చేయండి బాగుందని. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. కర్రీ అయితే అయిపోయింది ఎల్లిపాయ కారంది. చాలా బాగుందండి చూడ్డానికి కూడా. బాయ్.